ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. అలా ఆ విధంగా జైలు గురించి ఎక్కువ రాసిన వ్యక్తికి జైల్లోకి తీసుకొచ్చి ట్రీట్మెంట్ కూడా ఇచ్చారట కదా? అట్లేం లేదే. ఎక్కడంటున్నారు? ఏ జైల్లో అంటున్నారు? చల్లపల్లి జైల్లో. అది కాదు, తప్పది. ఆ. అప్పుడు జానారెడ్డి గారు జైలుకొచ్చారు. ఉమ్. ఏదో విషయంలో ఏదో ఆయన హోమ్ మినిస్టర్ అతను. ప్రోగ్రామ్కి వచ్చాడు లోపలికి. ప్రోగ్రామ్ అయిన తర్వాత అతనితో అందరు వెళ్తున్నారు, విలేకరులు వెళ్తున్నారు. మరి అతను కూడా వెళ్ళాలి కదా. మా కన్ను కప్పి అతనికి జైలు అంతా బాగా తెలుసు. మరి ఎట్లా అంటే ఇక ఎక్కువ వస్తుంటాడు, వార్తలు వస్తుంటాడు. అతను మా కన్ను కప్పి హాస్పిటల్ బ్లాక్లోకి పోయి, మీరు హాస్పిటల్ పంపిస్తే డాక్టర్కి డబ్బులు ఇస్తారని చెప్పండి, ఎంత ఇస్తారు అట్లా అడుగుతుంటే ఎవరో చూశాడు, ఎవరో ఖైదీ చూసి మా స్టాఫ్కి చెప్తే మెడల్ బట్టి పట్టుకొచ్చారు. అంతే, ఏం పెద్ద ఇందేం లేదు. కాకుంటే కొంచెం మెడల్ బట్టి ఇట్లా నూక్కొచ్చారు. దాంతో కొంచెం సేపు విలేకరులు కూడా కొద్దిసేపు గేట్ ముందు అమర్యాదగా ప్రవర్తించిండు స్టాఫ్ అని చెప్పారు. తర్వాత జానారెడ్డి గారు తెలుసు కదా, ఇక నేను ఎంక్వైరీ చేస్తాను, నేను చూస్తాను, చర్య తీసుకుంటాను అని చెప్పేసి వెళ్ళిపోయారు. మీకు బాగానే గుర్తున్నాయి జైలుసి అన్నీ. జైలు లూపోల్స్ గుర్తున్నాయి. మంచి ఏం చెప్పట్లేదు మీరు. మంచి మీరు చెప్పండి. మీరు చెప్పండి, మంచి మీరు చేసిన మంచి వర్క్ చెప్పండి. చెప్తున్నాం కదా. ఇప్పుడు మేము జైల్స్లో ఉన్నప్పుడు చాలా చేసాం. మంచి వాళ్ళతోని ఉపన్యాసాలు ఇప్పించాం ఖైదీలను. మీరు అన్నీ చెప్తున్నారు కానీ మంచి కార్యక్రమం. జైల్లోకి వచ్చి చదువుకొని పీజీలు తీసుకొచ్చిన చాలా మంది ఉన్నారు. అవును, అది చెప్పండి. అది ఇప్పుడు సెంట్రల్ జైళ్ళల్లో సాధ్యం. ఇప్పుడు చెంచల్గూడ జైల్లో ఉందనుకోండి, ఓపెన్ యూనివర్సిటీ ఉంటుంది. అక్కడ ఎలిజిబిలిటీ టెస్ట్ కండక్ట్ చేస్తాం. అక్కడనే సెంటర్ మా దగ్గరనే ఎలిజిబిలిటీ టెస్ట్ కండక్ట్ చేసి ఎలిజిబుల్ అయిన వాళ్ళు చదివిస్తారు. వాళ్ళు లెక్చరర్స్ వస్తారు, క్లాసెస్ తీసుకుంటారు. పెద్ద ఎత్తున జరుగుతుంది అది. తర్వాత మెయిన్ ఎగ్జామ్ కూడా అవుతుంది. చాలామంది ఖైదీలు నేను అక్కడ ఉన్నప్పుడు కూడా మన ఇది ఉంది కదా, ఇదేంది ఓపెన్ యూనివర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, అక్కడికి ఖైదీలను తీసుకెళ్ళి మేము అవార్డ్స్ కూడా ఇప్పించాం చాలా మంది పాస్ అయినారు. జైలు అంటే ఎట్లుంటుందండి అంటే మీకు ఒకటి చెప్పాలనా, ఏ టు జెడ్ అండి. సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడ ఉంటుంది. మంచి సంగీత కళాకారుడు ఉంటాడు, మంచి ఆర్టిస్ట్ ఉంటాడు, మంచి దొంగ ఉంటాడు, మంచి మనిషి ఉంటాడు, చాలా మంచి మనుషులు ఉంటారు, పూజారులు ఉంటారు, ఇంకా ఏం చెప్పాలి, ఇంకా మీకు లెక్చరర్స్ ఉన్నారు, ఏంటి సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, మంచి సాఫ్ట్వేర్ వాళ్ళు. అంటే వాళ్ళ స్కిల్స్ అన్ని కూడా జైల్లో వాడుకుంటారు మీరు? తప్పకుండా. ఇప్పుడు నేను నిజామాబాద్ జైల్లో చేసినప్పుడు ఒక ఆర్టిస్ట్ వచ్చాడు. అసలు మీకు ఒక ఫోటో పంపిస్తాను, నా దగ్గర ఉంది, నిజామాబాద్ది. అసలు మామూలుగా చేయలేదు అతను. ఆర్ట్స్ అంత బ్రహ్మాండమైన ఆర్టిస్ట్. వాడుకున్నాము. మొత్తం గోడలన్నీ మంచి పెయింటింగ్ వేయించాము. నిజామాబాద్ జైలు బయట కూడా ఒక స్టోన్ ఉందండి. అది ఎట్లుందో, ఇంత పెద్దగా ఉంటుంది స్టోన్, స్మూత్గా ఉంటుంది. ఆ స్టోన్కు కలర్ వేసి దాని మీద పెయింట్ వేయించాం మంచిగా. అట్లా వాడుకుంటాం మేము, తప్పకుండా వాడుకుంటాం. సార్, చల్లపల్లి జైల్లో ఒకవైపు తీసుకుంటే ఇండస్ట్రీ కనిపిస్తుందండి, బీరువాలు తయారు చేయడం, వాటిలో ఆ ప్రాజెక్ట్లో మీ రోల్ ఏంటి? మాది పెద్దగా ఉండదు అందులో. అది వీళ్ళు ఉంటారు, మన ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు. ఇన్స్ట్రక్టర్స్ మాది ఎట్లా ఏముంటుంది అంటే, మాది ఖైదీలు పనికి పోయేటట్టు చూడడం మేము చూసుకుంటాం. ఇంకా మిగతాదంతా ఇన్స్ట్రక్టర్స్, సూపరింటెండెంట్ వాళ్ళు చూసుకుంటారు. అది ఒక జైలర్కు ఫ్యాక్టరీస్ జైలర్ అని ఉంటాడు, అతను కూడా చూసుకుంటాడు. మిగతా ఆఫీసర్స్కి అంత పెద్ద రూల్ ఏమి ఉండదు అట్లా. కానీ చల్లపల్లి జైల్లో ఉన్నప్పుడు మీరు ఉన్నప్పుడు తర్వాత సఖీ సంబంధించిన వ్యక్తి పారిపోతాడు. నేనున్నప్పుడే, కాకపోతే ఆ రోజు నేను లేను. ఆ రోజు లీవ్ పెట్టా. మా ఇంట్లో ఊర్లో మా దగ్గర పనిచేసే ఒక ఆమె చనిపోయింది యాక్సిడెంట్లో. నేను ఆమె గురించి అని పోయా. ఆ రోజే జరిగింది అది. సలావుద్దీన్ అది గోదావరి బ్లాక్ నుంచి కిందకు దొక్కుతాడు, బయటకు వచ్చి ఆయన దొరికిండు. మా క్వార్టర్ సైడ్ అండి, సైడ్ కాదు, మన క్వార్టర్ సైడ్ కాదు, అది గార్డింగ్ స్టాఫ్ క్వార్టర్ సైడ్. మీది లెఫ్ట్ ఉంటుంది, గార్డింగ్ స్టాఫ్ అటు సైడే. అయితే ఒక్క టవర్లో అప్పుడు మనిషి లేడు, మెన్ షార్టేజ్ ఉన్నట్టుంది. ఆ టవర్ అన్మ్యాన్ టవర్ ఉంటుండే. ఆ టవర్లోకి ఎక్కాడు అతను. టవర్లో నుంచి దుంకిండు కానీ కాలు ఇరిగిపోయినాయి. మెల్లగా దేక్కుంటా పక్కకే ఉన్న బుష్లోకి పోయిండు. వాడు పడి ఉన్నాడు. ఎవరము జుల్లే తిరుగుతున్నారు, చుట్టూ తిరిగారు, అంత తిరిగారు. తర్వాత ఒక రోజు తర్వాత వాడు మూలిగిన పడితే తీసుకొచ్చేసి. ఒకవేళ ఆ విధంగా పారిపోయారు అనుకుంటా, నేను సలాబుద్దీన్ కాదు,
ఎవరు డ్యూటీలో పారిపోతే ఆయనదే రెస్పాన్సిబిలిటీ తీసుకొచ్చే వరకు తీసుకొచ్చడం అనేది ఇంకా మాకు సంబంధం లేని విషయం ఇక అది పోలీస్ పోలీసు చూసుకుంటారు. ఇంకా మేము పారిపోయిండని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి దే హ్యావ్ టు లుక్ ఆఫ్టర్. కాకపోతే ఎవరి నెగ్లిజెన్స్తో పారిపోయింది అనేది ఇంపార్టెంట్. అచ్చా. ఎవరి నెగ్లిజెన్స్తో పారిపోయింది అనేది ఇంపార్టెంట్. అప్పుడు డ్యూటీలు ఎవరున్నారు అక్కడ, ఒకటి ఎట్లా పారిపోయినాడు, ఉమ్. ఎట్లా పారిపోయినాడు అంటే వానికి ఏమన్నా ఇన్స్ట్రుమెంట్స్ దొరికినాయి, ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఎట్లా పోయినాయి అక్కడికి, ఉమ్. ఆఫీసర్ మాకు ఎట్లుంటుందంటే డైలీ మేము ఉమ్. సెర్చ్ చేయాలి. లాకప్ చేసే ముందు జైలు ఖైదీలను లాకప్ చేస్తాం కదా ఈవినింగ్, అవును. ఫస్ట్ సెర్చ్ చేయాలి మేము. ఓ. లోపలంతా సెర్చ్ చేయాలి ఏమన్నా ప్రొహిబిటెడ్ ఆర్టికల్స్ ఏమైనా ఉన్నాయా అని. తర్వాత మళ్ళీ ఖైదీలను కూడా సెర్చ్ చేసి లోపలికి పంపించాలి. అంతా సెర్చ్ చేసిన తర్వాత కూడా ఇన్స్ట్రుమెంట్స్ ఎట్లా పోయినాయి, మనం అతను ఎట్లా పారిపోయాడు అనేది దాని మీద బట్టి ఎవరి నెగ్లిజెన్స్ ఉంటే అతనికి పనిష్మెంట్ అవుద్ది. కానీ జైల్లో లోపలికి వచ్చాక మీరు అంత పర్ఫెక్ట్ ఉంటుంది, కానీ బయటగా ములాఖాత్ ఇచ్చే దగ్గరే కొంచెం కరప్షన్ ఉంటుంది అన్నది ఒక వార్త ఉందండి. ములాఖత్ దగ్గర ఎట్లా ఉంటుంది అంటారు చెప్పండి ఒక మాట. ములాఖాత్ ఉంది, అవును. ములాఖాత్ దగ్గర ఇన్నర్ ములాఖాత్, అవుటర్ ములాఖాత్. అవును, ఇన్నర్ ములాఖాత్ అనేది మాకు అది సూపరింటెండెంట్ గారు కాదు, ఆ, ఒక గైడ్ లైన్స్ ఉంటాయి ఎవరెవరికి ఇవ్వాలనేది. ఉమ్, సూపరింటెండెంట్ గారే ఇచ్చేది, సూపరింటెండెంట్ గారే, కానీ ఉమ్, గైడ్ లైన్స్ ఉంటాయి. ఓన్లీ కాన్విక్ట్స్కే ఇస్తాం, ఉమ్, ఓన్లీ కాన్విక్ట్స్కే ఇవ్వాలి. ఉమ్. కాన్విక్ట్స్నే ఇస్తాం. 100 ట్రయల్స్ జాల్ నుంచి మాట్లాడతారు. కానీ అన్న రైలు కూడా లోపలికి వస్తున్నారు కదా మరి కొంతమంది, అది సూపరింటెండెంట్ గారి డిస్కషన్ ఉంటుందా? ఆ డిస్క్రిప్షన్, సూపరింటెండెంట్ డిస్క్రిప్షన్ ఇప్పుడు కొంతమందికి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు సూపరింటెండెంట్. ఇంకొకటి ఏంటంటే మాకు వీక్లీ 2 అనేది ఉంటుంది. సూపరింటెండెంట్ థింగ్స్ ఫిట్ ఇంకో 2 కూడా ఎక్స్ట్రా ఇవ్వచ్చు. అది సూపరింటెండెంట్ డిస్క్రిప్షన్. అది కానీ ఎక్కువ మీ స్టాఫ్ అందరూ కూడా ములాఖాతుల దగ్గరే ఎక్కువగా పోస్ట్ కోసం ఇష్టపడతారు. వేరే గేట్ స్టాఫ్ అంటే ఇప్పుడు లోపల ఆఫీసర్స్ ఉంటారు, బయట ఒక గార్డింగ్ స్టాఫ్ ఉంటాడు. అట్లా అంతా మీరు అన్నంత ఏమి ఉండదు. బహుశా ఉండకుండా ఉండదని కూడా నేనేం చెప్పట్లేదు. బట్ ఏంటంటే ఇస్తేనే చెప్పి ఏమన్నా ఇస్తేనే ములాఖత్ ఇస్తాము అన్న ఇదైతే అంటే ఒకప్పుడు, ఇప్పుడు కాదు, ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు అంతా జరగట్లేదు కరప్షన్ కూడా. చర్లపల్లి జైల్లో మీరు ఎలా జరిపేవారండి కుటుంబాన్ని, పిల్లల్ని చదువు అంతా? అదొక బయట ప్రపంచం అది. చర్లపల్లి జైలు అంటే తనకు చాలా ఇష్టం అండి. ఇంకా వేరే జైల్స్లో ఉన్నప్పుడన్నా కొంచెం సేపు ఇంట్లో ఉండేవారు. ఆ చర్లపల్లి జైలు ఉన్నప్పుడు మొత్తం జైల్లోనే గడిపేవారు. అంటే గేమ్ సిస్టము ఇంకా అంటే ఆయన జైల్లో ఉన్నట్లే జైల్లో ఉన్నట్లే అండి సేమ్ గడిపేవారు. చాలా చాలా పిల్లలు- ఇష్టం. అట్మాస్ఫియర్ కూడా బాగుంటుండే అవునవును. చర్లపల్లిలో. మళ్ళీ క్వార్టర్స్లో ఉండేవాళ్ళు కదా, వేరే పక్క ఫ్యామిలీస్ అంతా మంచిగా ఉండేవాళ్ళండి. సాధారణంగా వీళ్ళందరూ కూడా జైలు ఆఫీస్కి వెళ్ళిపోతారు కదమ్మా, మీకు జైలు క్వార్టర్స్ ఉన్నారు కాబట్టి. మల్లారెడ్డి గారు కాదు, మిగతా వాళ్ళకు ఫ్యామిలీస్ కూడా మీరందరూ కూర్చొని మాట్లాడుకొని మన పిల్లలకి ఎలా చదివించాలని ప్లాన్ చేసుకుంటారా? ఎవరిది నిర్ణయం మీద వాళ్ళకి వెళ్తుంటారా? ఎవరండి వేరే వాళ్ళు అంటున్నారు. మీ మిగతా క్వార్టర్స్ లో వాళ్ళతో మాట్లాడుకునే వాళ్ళం అండి. ఫ్యామిలీస్ చాలా ఉండేవాళ్ళు వాళ్ళు. అంటే వాళ్ళ పిల్లలు మా పిల్లలు ఇంచుమించు సేమ్ ఏజ్ ఉండేవాళ్ళు. అట్లా డిస్కస్ చేసేవాళ్ళం, మాట్లాడుకునే వాళ్ళం. ఒకటి ఏంటంటే చెర్లపల్లి జైల్లో నేను పనిచేసినప్పుడు మా బాబు ఒకటే ఉండేది మా దగ్గర. పెద్ద ఆయన చిన్న ఆయన? పెద్ద ఆయన. చిన్న ఆయన ఈజ్ ఆల్వేస్ ఇన్ ద హాస్టల్స్. అతను మేము నల్గొండలో చేసేటప్పుడే నవోదయ వచ్చిందండి ఆయనకి. నవోదయలో అది plus return అయింది test బాబుకి రాసిచ్చారు. చాలా. అది చాలా ప్లస్ ఆ Plus బాబు లైఫ్ career కి. చేంజ్ అవడానికి నవోదయ చాలా. యాక్చువల్గా అప్పుడు నవోదయాలో జాయిన్ చేయడం కూడా ఒక ఇది మాకు. ఒక అతను కాంట్రాక్టర్ ఉండే యాదగిరి అని చనిపోయాడు పాపం. అతను ఎంబడిపడ్డాడు నాకు, సార్ చేయండి. అందరు అంటారు నువ్వు డబ్బుల కోసం చూసి గాడ చేపిస్తున్నావు. అది అడవిలో అప్పుడు ఉండేనండి, అలాగే ఉండేది. అడవిలో ఉండే. మేము పోయి చూసి పరిశాన్ అయినాం అసలు ఇంట్లో ఉంచాలని అని. కాకపోతే తర్వాత దాని గురించి తెలుసుకున్న తర్వాత ఆ ప్రిన్సిపల్ మాట్లాడిన తర్వాత ఇక బాగుందని అక్కడ జాయిన్ చేశాం. అక్కడ నుంచి ఇంకా అతను మొత్తం హాస్టలే. 10th వరకు నవోదయ, తర్వాత శ్రీ చైతన్య, ఇంకా ఆ తర్వాత మద్రాస్ ఐఐటి. అసలు మా దగ్గర ఎప్పుడు లేడు. ఇప్పుడు మంచి కెరీర్ ఉన్నారు కదండి ఇప్పుడు, యా ఎగ్జాక్ట్లీ. టాప్ లో ఆ IFS. నవోదయానే అండి ఆ బాబుకు మంచి కెరీర్ ఇచ్చింది. అంటే నవోదయ. అక్కడే ఆయన కెరీర్ బాగుంది, ఆయన లైఫ్ పార్ట్నర్ కూడా అక్కడ సెట్ అయిపోయారు, సెటిల్ అయిపోయారు పూర్తిగా. అవునండి. పెద్ద అబ్బాయి గురించి చెప్పారండి మీరు? పెద్ద మా దగ్గర పెద్ద అబ్బాయి ఉండేవాడు. మేము చెర్లపల్లి చేసినప్పుడు అతను ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. అక్కడే దగ్గరే గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజీలో చెప్పేసాము. ఇంకా ఇంజనీరింగ్ చేస్తున్నాడు కాబట్టి మేము పెద్ద అని చూసుకోవాల్సినంత అవసరమే పడలేదు. ఓకే, చెర్లపల్లి తర్వాత ఎక్కడికి వచ్చారండి? చెర్లపల్లి తర్వాత చెంచల్ ప్రమోషన్ మీద. అప్పటి వరకు నేను డిప్యూటీ జైలర్, ప్రమోషన్ మీద చెర్లపల్లి చెంచల్ కూడా వచ్చా జైలర్. చెంచల్ కూడా అనేది డిఫరెంట్ కదండి కల్చర్. కాకుండా చెర్లపల్లి అనగానే మీరు రాయలసీమ వీళ్ళందరూ కనిపిస్తారు. అక్కడ ఒకటే సామాజిక వర్గం ఉంటుంది, అంతా కొంచెం అట్లానే ఏం లేదు.
ఒకే సామాజిక వర్గం అంటే మీరు ఏమనుకుంటున్నారు? అంటే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అక్కడ ఒక దగ్గర ఉంటారు కదా, వాళ్ళు నీట్నెస్ ఉంటుందని అదొక ఆ! ఇక నీట్‌నెస్ అంటే కొంచెం అది పాత జైలు అండి. చాలా పాత జైలు కదా! మీకు తెలుసు కదా! అవును. చెంచల్గూడ జైలు చాలా వెరీ ఓల్డ్ జైలు కదా! అవును. ఇక దాని కన్‌స్ట్రక్షన్ అట్లా ఉండే. ఇప్పుడు బాగయినాయి. ఇప్పుడు కొత్త బ్యారక్స్ ఇప్పుడు అయినాయి. ఓకే ఇప్పుడు నేను ఓకే. అంటుంది మీరు అదే వెళ్ళేసారు. మేము ఉన్నప్పుడు అట్లే ఉంటుండే కొంచెము. ఇక అక్కడేందంటే సీబీఐ కోర్టు చెంచల్గూడకు వచ్చేది ఆ టైంలో. ఏసీబీ కోర్ట్ ఏమో చర్లపల్లికి చర్లపల్లికి. అవును. వీళ్ళంతా ఈ సీబీఐ కోర్టు వాళ్ళంతా నేను ఉన్నప్పుడే ఉండేవాళ్ళు. ఎవరెవరు ఉన్నారండి? ఫస్ట్ గాలి గాలి జనార్దన్ జనార్దన్ రెడ్డి, ఈయన ఫస్ట్ రామలింగరాజు అనుకుంటా. గాలి జనార్దన్ రామలింగరాజు రెడ్డి, గారు తర్వాత అబ్బాయి అబ్బాయి కాదు. అబ్బాయి రాలే. ఆ, రామలింగరాజు వాళ్ళ తమ్ముడు వచ్చాడు. తమ్ముడు తమ్ముడు వాళ్ళ ఆడిటర్స్ వచ్చారు కొంతమంది. తర్వాత వీళ్ళు గాలి జనార్దన్ గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళు ఒక బ్యాచ్. ఇక చాలా మంది వచ్చారండి. ఇప్పుడు అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ బీపీ ఆచార్య అని ఉండే అతను, పేర్లంతా గుర్తులేవు నాకు. జగన్ గారు. జగన్ అడ్మిషన్ అయితే నేనే తీసుకున్నాను. వీళ్ళంతా ఉండేవాళ్ళు. అప్పుడు ఇక ఫాస్ట్‌గానే గడిచిపోయినాయి 4 సంవత్సరాలు. అక్కడ 4 సరే, సంవత్సరాలు. ఇటువంటి అంత బీబీఏపీలు ఉన్న టైంలో ప్రెజర్ ఎక్కువ ఉంటుంది మీకంటే. డెఫినెట్‌గా. ఆ ప్రెజర్ ఎలా తీసుకున్నారండి మీరు? ప్రెషర్ వాళ్ళు తీసుకుంటారు. మా సూపరింటెండెంట్ తీసుకుంటాడు. మాకేం ఎవరండి అప్పుడు? సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆ, అప్పుడు కేశవనాయుడు సూపరింటెండెంట్ ఉంటుండే, మ్మ్. కేవీ రెడ్డి డిప్యూటీ సూపరింటెండెంట్ ఉంటుండే. కానీ ఎక్కువ ములాఖాతులు కావాలని రకరకాల ప్రెజర్ ఉంటుంది కదండి అక్కడ. ఒకటి ఎట్లుండే అదే ప్రెషర్ ఉన్నా సూపరింటెండెంట్‌కే ఉంటుంది. ఉమ్, మమ్మల్ని ఎవడు అడుగుతారు, నన్ను అడిగిన అనుకోండి, నాకు ఫోన్లు వచ్చేటివి మస్తుగా. ఫోన్లు వస్తే ఏమనేది సూపరింటెండెంట్ అడగండి, వాళ్ళతో కాదు అది వాళ్ళది, ఉమ్. నేను ఇవ్వలేను. సూపరింటెండెంట్ అడగమంటే సూపరింటెండెంట్ ఆయన ఏం చెప్పుకున్నాడు. సార్, మీరు చెప్పిన పేర్లందరితో మీరు చూసారు కాబట్టి లోపల అవును. వాళ్ళ యాటిట్యూడ్ ఎలాగుండేదండి లోపల? ఇప్పుడు వాళ్ళకు స్పెషల్ క్లాస్ ఇచ్చారు. కోర్టు స్పెషల్ క్లాస్ ప్రిజనర్స్గా డిక్లేర్ చేసి వాళ్ళందరిని ఒక దగ్గర పెట్టాము. ఒక దగ్గర అంటే ఒక గ్రౌండ్లో. అక్కడ డిఫరెంట్ బ్యారక్స్ ఉంటాయి. ఆ బ్యారక్లలో వాళ్ళని ఉంచేవాళ్ళు. బాగానే ఉండేవాళ్ళు. మేము వాళ్ళ రౌండ్కి వెళ్ళే వాళ్ళం. ఉమ్, షటిల్ ఆడేవాళ్ళు. అవును. ఈవెన్ ఐ టూ ప్లేడ్ షటిల్ విత్ జగన్. ఎవరితో? జగన్తోని షటిల్ ఆడే నేను కూడా. ఉమ్, వీళ్ళంతా షటిల్ ఆడేవాళ్ళు. రామలింగరాజు ఈజ్ ఎ డిఫరెంట్ పర్సనాలిటీ అండి. ఈ సందర్భంగా ఒక్కటి చెప్పాలి, నా జైల్ కెరీర్ మొత్తంలో కూడా ఐ హావ్ సీన్ ద బెస్ట్ పర్సన్ అంటే రామలింగరాజు. ఉమ్. చాలా మంచివాడు అండి. సరే, వాట్ హీ డిడ్, అది ఏం చేశాడు అతను, అది వేరే ఎందుకు విషయం. జైలుకి వచ్చాడు అనేది కాదు, కానీ చాలా మంచివాడు. చిన్న వార్డర్ ఇంకా చిన్న అతను ఎవరైనా కనబడితే కూడా నమస్కారం అండి అంటాడు లేచి నిలబడి. ఆయన దగ్గరికి పోతే ఏం కావాలో ఎందుకు వచ్చారంటాడు. ఉమ్. చాలా బాగా మాట్లాడేవాడు. మంచి ప్రవర్తన. కానీ జైలు మీ వాళ్ళు అంటే కూడా జైలు లాగానే ఉండేవాడు. జైలు ఒక ఖైదీ అంటే ఖైదీ లాగానే ఉండేవాడు. మీ వాళ్ళు కూడా అప్పట్లో ఆయన ఒక ప్రామాణికం చూపించేవారు. ఆయనే వచ్చారు, నువ్వెంత పదలాడపదని వారు. ఆయన వచ్చిన తర్వాత ఒకటి, నేను ఆయన స్టూడెంట్స్ అనుకోండి, అందులో పనిచేసే ఎంప్లాయీస్ అనుకోండి, బయటకు వచ్చి ములాఖాతులు అయితే వాళ్ళకి ఇవ్వలేము కదా, వందలు వస్తుంటే ములాఖాతు ఇయ్యరు కదా. ఆ జైలు ముందు అక్కడికి ఇక్కడికి అవి బొకేస్ పెట్టిపోయేవాళ్ళు. వి మిస్ యూ రాజు గారు, వి మిస్ యూ రామలింగరాజు గారు అట్లా పెట్టేసి పెద్ద పెద్ద బొకేస్ పెట్టేసి లైన్గా పెట్టేవాళ్ళండి జైలు బయట. అంత ఇది ఉంది. నేను కూడా పర్సనల్గా నేను చూశాను కదా. ఈజ్ ఎ గుడ్ పర్సన్, మంచోడు. కాకపోతే మంచోడు అంటే మరి వేరే వాళ్ళు ఏమనుకుంటారు, పబ్లిక్ ఏమనుకుంటున్నారు అంటే మంచోడు అయితే జైలుకి వచ్చాడు, అవును. తప్పు చేసిండు కదా అని. అది జైలుకి వచ్చాక ఇది పక్కకు పెడితే మటుకు పర్సనల్లీ